చిన్న చిన్న వాటికి భయపడకండి, చిన్న చిన్న వాటికి మీరు ఇబ్బంది పడకండి. అవి వస్తుంటాయి పోతుంటాయి, దాని గురించి పెద్ద చింత అక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. శ్రమలను చూసి భయపడే రోజులు పోవాలి. నువ్వే శ్రమతో మాట్లాడాలి. ఏమిటే శ్రమ? ఈ మధ్య రావట్లేదు సరిగ్గా. అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు. నీకేమైనా మర్యాద తగ్గితే నన్ను అడుగు. ఆ రోషము కలిగినటువంటి స్థాయికి మనం ఎదగాలి. పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నీవిచ్చే మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి. లేఖనం ఏమంటుందో తెలుసా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా దేవునికి స్తుతి కలుగునుగాక. శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? అయితే డైరెక్ట్ గా చెప్పండి, ఇప్పుడు మనకి ఏమి ఇష్టం లేదు? శ్రమ పడ్డమే ఇష్టం లేదు. మరి ఎదిగామా? ఉన్న చోటే ఉన్నామా? మీరు చెప్పండి. ఏం లాభం ఎంత బూస్టింగ్ వస్తే? ఏం లాభం ఎంత ప్రోత్సాహం వస్తే? ఈరోజు సంఘం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మందిరానికి వచ్చేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, నా కోసం మాట్లాడు, నా బాధల కోసం మాట్లాడు, నా కోడల కోసం మాట్లాడు, నా కూతురు కోసం మాట్లాడు, నా కొడుకు కోసం మాట్లాడు, ప్రభా ప్రమోషన్ కోసం మాట్లాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు, దేవా నా కోసం, నా ఏడుపుల కోసం మాట్లాడు. ఇది భారమంతా దీని మీదే ఉంటుంది. వచ్చి కూర్చొని దిగులుగా ముఖమంతా వేదనతో ఉంటే ఇక్కడ నిలబడ్డ సేవకులం మేమేం చేస్తాం చెప్పండి? మీరు బాధలో ఉంటే మేము దేవుని జ్ఞానాన్ని మీలో నింపగలుగుతామా? లేదు. మేము మిమ్మల్ని ఓదార్చడమే మా పని. ఓదార్పు యాత్ర. ప్రసంగాలన్నీ ఓదార్పు యాత్రే.